హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివప్రియ. మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి మేతి మలై పన్నీర్ చేసి చూపిస్తున్నాను. దీన్నే మేతి చమన్ అని కూడా అంటారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకు రైస్, రోటీ, చపాతీ, నాన్స్ దేంట్లోకైనా మంచి తినేసేచ్చు అనమాట. ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా సింపుల్ గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఈ రోజు నేర్చేసుకుందాం. మరి నా వీడియో కనుక మీరు మరోసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందామండి. అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇది మంచిగా జస్ట్ ఒక 2 minutes గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వీటిని బాగా వేయించేసుకోవాలన్నమాట. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి చల్లటి నీళ్ళలో వేసుకుంటే అది మెత్తగా తయారవుతాయి అనమాట. తినడానికి చాలా బాగుంటాయి. కానీ నేను నీళ్ళల్లో వేసాను కానీ వీడియో రికార్డ్ అవ్వలేదు, క్షమించాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనము తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం చన్నీళ్ళల్లో వేసుకుంటే మెత్తగా ఉంటాయి అనమాట. తినడానికి చాలా బాగుంటాయి. ఈ విధంగా తీసుకున్న తర్వాత పన్నీర్ని సపరేట్ చేశానండి. తర్వాత అందులో ఒక పెరుగు, కొంచెం ఉప్పు, అదేవిధంగా కొంచెం కారము, అదేవిధంగా కొంచెం గరం మసాలా ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది పన్నీర్ ముక్కలకి మసాలాలు అన్నీ బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు దీన్ని మనము పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 4-5 మిరియాలు, ఒక 4 లవంగాలు, ఒక చిన్న ముక్క చెక్క వేసేసి ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఇందులో వేసేసుకొని సాఫ్ట్ అయిన దాకా వేయించుకుంటే సరిపోతుందండి. చూసారండి, ఈ విధంగా సాఫ్ట్ అయిన దాకా వేయించుకొని ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దీన్ని పచ్చివాసన పోయిన దాకా బాగా వేయించేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయింది అని ఎలా తెలుసుకోవాలంటే పైన ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. అలా తేలుతున్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా వేగిపోయినట్లు లెక్క. చూసారండి, ఈ విధంగా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో మనము ఒక పావు కప్పు దాకా 2 టమాటాలను ప్యూరీ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా టమాటా మంచిగా ఆయిల్ పైకి తేలిన దాకా దీన్ని బాగా వేయించేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడు ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 2 or 3 minutes బాగా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కనుక. అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. చూసారండి, ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, టమాటా ప్యూరీ అనేది మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఒక 3 కట్టలు నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూరని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం బాగా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఇది మనం ఎప్పుడు చపాతీలోకి అన్ని కూరలు తింటూ ఉంటాం కదా, ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 7 minutes దీన్ని బాగా కుక్ చేసుకుందాం. ఈ ఆకుకూర అనేది తొందరగా కుక్ అయిపోతుందండి. జస్ట్ ఒక 5 to 7 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఈ మెంతికూర హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మనం అప్పుడప్పుడు ఫుడ్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో మనము ధనియాల పొడి ఒక 1 స్పూన్ వేసానండి. రుచికి సరిపడు కారం, కొంచెం స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని ఇందులో వేసేసుకుందాం. మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ వేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాసు వాటర్ వేసేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుందండి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 3 to 4 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. వాసన అయితే అద్దరిపోతుందండి, చాలా బాగుంది. బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇందులో ఫ్రెష్గా మనం పాల మీద నుంచి మీగడ తీసుకుంటాం కదండి, ఫ్రెష్ది ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ కర్రీకి ఇది వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, అందుకే ఇది వేసాను అనమాట. తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఒకేలా రెసిపీస్ చేసుకుని తినడం కన్నా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. దీని టేస్ట్ ఇంకా పీక్స్లోకి పోవడానికి జస్ట్ ఒక 1 స్పూన్ మాత్రం టమాటో కెచప్ వేసాను. ఇది వేస్తే మంచిగా పుల్లగా కారంగా బాగుంటుంది, అందుకే ఇది వేసాను అనమాట. చూసారండి, మన చాలా కలర్ఫుల్గా కనపడుతుంది కదా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. వాసన కూడా గుమ్మలాడిపోతుంది అనమాట. మరి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. కలర్ఫుల్గా కనపడుతుంది కదా, మరి దీన్ని సర్వ్ చేసేసుకుందామా. చూసారండి, చాలా టేస్టీగా ఉండే మేతి మలై పన్నీర్ చాలా బాగుంటుంది. దీన్ని మేతి చమన్ కూడా అంటారు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకు రోటీ, రైస్, చపాతీ, నాన్స్ దేంట్లోకైనా మంచి తినేసేయచ్చు, తొందరగా అయిపోతుంది కూడా. మరి నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దామా. అంతవరకు సెలవు. సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.